సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రొద్దుట ఎందుకో ఎంత పిలిచినా పక్షి పిల్ల రాలేదు, ఏమీ తినలేదు. తినకపోతే నీరసం వస్తుంది కదా ఆంటీ, లోపలెక్కడో వాళ్ళింట్లో పడుకుందేమో, అందుకే రమ్మని గట్టిగా పిలుస్తున్నాను అంది. పక్షి పిల్ల ఆకలిని అంతలా గుర్తుపెట్టుకొని ఆ పక్షి ఆకలి తీర్చేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తున్న ఆ పాపని చూస్తే ఎంతో ముచ్చటేసింది. అంతలోనే నా అంతరాత్మ నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టింది. పక్షి ఆకలి తీర్చేందుకు తాపత్రయపడుతున్న ఆ పసిపిల్లని చూసి ముచ్చట పడుతున్నావు సరే, మరి నీ సాటి మనిషి ఆకలి తీర్చేందుకు నువ్వేం చేస్తున్నావు అని నిలదీసింది నా అంతరాత్మ. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు గ్లాస్ పెయింటింగ్ ని మన అందరికీ నేర్పిస్తానంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నుండి వచ్చినటువంటి లావణ్య గారు. మరి అదేంటో నేర్చేసుకుందామా? హాయ్ లావణ్య గారు. హాయ్ సుజాత. లావణ్య గారు, ఈ రోజు మా సకులందరికీ గ్లాస్ పెయింటింగ్ చూపిస్తానన్నారు కదండి. మరి ఈ గ్లాస్ పెయింటింగ్ చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? గ్లాస్ కలర్స్, గ్లాస్, డిజైన్ కి డిజైన్ పేపర్, అవుట్లైన్ కి స్కెచ్, అవుట్లైన్. ఓకే లావణ్య గారు, మరి తయారు చేయడం ఎలాగో చూపిస్తారా? చూపిస్తానండి. ఫస్ట్ గ్లాస్ స్కెచ్ తీసుకొని, ఓకే. సో ఫస్ట్ పేపర్ ఏదైతే మనది డిజైన్ పేపర్ ఉందో దానిపైన మిర్రర్ ని పెట్టుకోవాలి. మిర్రర్ ని పెట్టుకొని స్కెచ్ అవుట్లైన్ ఉంటుంది కదా, అవుట్లైన్ ని డ్రా చేసుకోవాలి. జస్ట్ అవుట్లైన్ ని డ్రా చేసుకోవాలి. ఓకే లావణ్య గారు, మీరు ఈ గ్లాస్ పెయింటింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? మామూలుగా నేను డ్రాయింగ్ చేసేదాన్ని, బయట షాప్స్ లో చూసాను. ఓకే, నా ఓన్ ఐడియాతోనే నేను డిజైన్ చేస్తున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు అవుట్లైన్ అంతా అయిపోయింది కదండి? అవుట్లైన్ అంతా అయిపోయింది. దీన్ని డిజైన్ చేశాక రివర్స్ లో తిప్పి, సో ఇలా రివర్స్ చేసుకోవాలి. జనరల్ గా అయితే మనం ఇటువైపు చేశారండి అవుట్లైన్ అంతా కూడా, కానీ అవుట్లైన్ చేసిన వైపు కాకుండా ఫస్ట్ ఎటువైపు అయితే డ్రా చేసుకుంటున్నామో రివర్స్ సైడ్ తిప్పి ఇలా పెట్టుకోవాలి. చక్కగా డిజైన్ అంతా కూడా నీట్ గా డ్రా చేసినట్టు తెలుస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? దీని మీద అవుట్లైన్ బ్లాక్ లైన్ తో డిజైన్ చేయాలి. ఓకే, సో ఇది జనరల్ గా ఆరడానికి ఎంత టైం పడుతుంది లావణ్య? ఈ అవుట్లైన్ కూడా వేసాక ఒక 2 hours అలా ఆరాలి. తర్వాత కలర్స్ చేయాలి. అవుట్లైన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఇది ఆరిన తర్వాత కొంచెం డ్రై అవ్వనిద్దాం. డ్రై అయ్యాక కలర్స్ ఫిల్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఐబ్రోస్ కాబట్టి బ్లాకే ఉంటాయి కదా, మొత్తం బ్లాకే చేసేస్తున్నాను. సో అవుట్లైన్ వేయడం మొత్తం అయిపోయింది కదండి, ఇది కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. లావణ్య గారు, అవుట్లైన్ అంతా కూడా కొంచెం ఆరింది కదండి, నెక్స్ట్ కలర్స్ చేసేస్తారా? కలర్స్ చేస్తాను. మనకు ఒకవేళ కలర్స్ ఎలా ఫిల్అప్ చేయాలో ఐడియా లేకపోతే డిజైన్ ది కలర్ పేపర్ దొరుకుతుంది కదా, అవి చూసి కూడా కలర్స్ మనం ఫిల్ చేసుకోవచ్చు. మనకు మామూలుగా స్కిన్ కలర్ లైట్ ఉంటుంది కదా, లైట్ డార్క్ మిక్స్ చేసి కలర్ చేస్తున్నాను. ఇది వైట్ కలర్, వైట్ కలర్ లో స్కిన్ కలర్ మిక్స్ చేసి చేస్తాను. సో ఇప్పుడు వేసిన కలర్ కి కొంచెం కాంట్రాస్ట్ గా నెక్స్ట్ కలర్ వేస్తున్నాను. ఓకే, ఇందాక వేసింది ట్రాన్స్పరెంట్ కలర్ అండి, అదంతా కూడా అది ఆఫ్ మాత్రమే ట్రాన్స్పరెంట్ వేసాను. ఇదంతా డార్క్ వేస్తున్నాను. సో తొండం ఎలాగో బ్రౌన్ గా ఉంటుంది కాబట్టి అది డార్క్ వేస్తున్నాను. లావణ్య గారు, సఖి ప్రోగ్రామ్ చూస్తుంటారా? చూస్తానండి. రెగ్యులర్ గా చూస్తుంటారా? రెగ్యులర్ గా చూస్తాను. మీకు ఇష్టమైన సెగ్మెంట్ ఏంటి? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాకుండా చూడండి చేయండి అంటే మీరు చేస్తారు కాబట్టి. వంటలు, మామూలుగా కుకింగ్ ఇష్టం. ఓకే, ఇంట్లో అవన్నీ చేస్తుంటారా? చేస్తానండి. ఓకేనండి, ఇప్పుడు ఫేస్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బాడీకి ఏం కలర్ చేస్తారు? ముందుగా బొజ్జకి వేస్తాను, ఇదే కలర్. సో ఫేస్ కలర్ బొజ్జకి కూడా వేస్తాను. దీంట్లో కూడా ట్రాన్స్పరెంట్ కలిపేస్తే ఇక్కడ డార్క్ ఉంది కాబట్టి ఓకే, కొంచెం లైట్ షేడ్ ఇస్తాను ఇక్కడ. ఎవరైనా చూడగానే ఇలా చేసేయడం ఈజీయేనా అండి ఇది, లేదంటే కొంచెం ప్రాక్టీస్ ఎలా ఉండాలా? ప్రాక్టీస్ అవసరం లేదు, కాకపోతే అవుట్లైన్ కి ఒక్కటి ప్రాక్టీస్ అవసరము. ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ ఏం కలర్ వేస్తున్నారండి? పంచకి పింక్ కలర్ వేస్తున్నానండి. చాలా బ్రైట్ గా కలర్ఫుల్ గా కనిపించాలి అంటే కొంచెం పింక్ లాంటి కలర్స్ వేస్తే బాగుంటుంది. బాగుంటుంది. సో
సో ఇక్కడ వరకే వేస్తారా మళ్ళీ దీంట్లో దీంట్లో కూడా ట్రాన్స్పరెంట్ కలర్ వేస్తాను, ఎందుకంటే మొత్తం ఫుల్ గా ఒకే కలర్ అయితే అంత అట్రాక్షన్ అనిపించదు. ఓకే. లైట్ డార్క్ షేడింగ్ ఇస్తే మంచిగా అందంగా అనిపిస్తుంది కొద్దిగా. సో పంచకి మరి అంచండి గ్రీన్ వేస్తారా? గ్రీన్ వేస్తానండి. ఇక్కడ కూడా బోర్డర్ లాగా ఉంటుంది కదా, అందుకని ఇక్కడ కూడా గ్రీన్ వేస్తాను. నెక్స్ట్ సో కిరీటం ఏమో రెడ్ కలర్ వేస్తున్నారా? రెడ్ కలర్ వేస్తున్నాను. Okay. దీంట్లో కూడా షేడ్ చేస్తున్నాను 2 కలర్స్. సో రెడ్ తో ఇంకో కలర్ ని మిక్స్ చేస్తున్నాను, ట్రాన్స్పరెంట్ కలర్ కాకుండా. నెక్స్ట్ ఏం వేస్తారండి? ఇటువైపు అంతా కూడా ఇది కూడా కలర్స్ తో ఫ్లిప్ చేస్తాను. సో ఇటువైపు అంతా కూడా ఏ కలర్ వేస్తారండి? చేతులకు కూడా హ్యాండ్స్ కూడా మన స్కిన్ టోన్ కలరే ఉంటుంది కాబట్టి అది కూడా అదే కలర్ వేస్తున్నాను. 2 కలర్స్ యూజ్ చేసి. ఓకే ఓకే అండి. మళ్ళీ షేడ్స్ ఇస్తున్నారు. జనరల్గా ఇందాక మనం ఫస్ట్ లో ఫేస్ కి ఎలాగైతే లైట్ అండ్ షేడ్స్ యూజ్ చేశారో అలాగే హ్యాండ్స్ కి కూడా కొంచెం ఇస్తున్నాను. డార్క్ కలర్ ని వేసి కొంచెం లైట్ తో మిక్స్ చేస్తున్నారు. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది కదండి? అయిపోయిందండి. దీంట్లో ఏం వేస్తారు? దాంట్లో కూడా డార్క్ కలర్ వేస్తాను. ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయినట్టే. ఓకే, ఇది సో కంప్లీట్ అయిపోయినట్టే. అయిపోయిందండి. ఓకేనండి, గ్లాస్ పెయింటింగ్ చాలా నీట్ గా ఉంది, చాలా అందంగా ఉంది. వినాయకుడు మొత్తం కలర్స్ తో రెడీ అయిపోయారు. సో లావణ్య గారు, ఈ ఫ్రేమ్ చాలా బాగుంది, అంటే ఈ పెయింటింగ్ నిజంగా చాలా బాగుందండి. మరి ఇలాంటివి ఏమైనా మీరు ప్రిపేర్ చేసినవి ఉన్నాయా? చేసినవి ఉన్నాయండి, చూపిస్తాను. నేను తయారు చేసినవి చూపిస్తాను. ఇది మామూలుగా ఫోటో ఫ్రేమ్స్ మనం ఇంట్లో ప్లెయిన్ గా ఉంటాయి కదా, దాన్ని ఇలా డిజైన్ చేశాను. మనకు నచ్చిన ఫోటో, మన ఫొటోస్ లేదంటే మామూలుగా ఏదైనా ఫొటోస్ ఇలా ఎంచుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. జనరల్ గా దొరికే ఫోటో ఫ్రేమ్ కి అవుట్ లైన్ అంతా కూడా మిర్రర్ తో ఉండడం వల్ల ఈ అవుట్ లైన్ ని చాలా నీట్ గా కలర్ చేశారండి గ్లాస్ పెయింటింగ్ తో. బ్లూ అండ్ పింక్ మిక్స్ తో చాలా చాలా నీట్ గా ఫ్రేమ్ లాగా చేశారు. నిజంగా చాలా బాగుందండి. అలాగే ఇంకొక డిజైన్, ఇది మామూలుగా ఇంట్లో మనం డెకరేషన్ ఐటమ్ గా ఇంట్లో తగిలించుకోవడానికి బాగుంటుంది. వాల్ హ్యాంగింగ్ అండి ఇది. నిజంగా రామచిలుక చాలా ముద్దుగా ఉంది, చక్కగా ఉంది. రామచిలుకే కానీ చాలా రంగులు ఉన్నాయి ఇందులో. చాలా 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 క్యూట్ గా ఉన్నాయండి మీ పెయింటింగ్స్ అన్ని కూడా. రామచిలుక కూడా ముద్దుగా ఉంది, చాలా నీట్ గా డిజైన్ చేశారు. కలర్స్ కాంబినేషన్స్ అంతా కూడా చాలా ఏమంటారండి, చాలా న్యాచురల్ గా ఉన్నాయి. హెవీగా కలర్స్ ని యూజ్ చేయడం కానీ అలాంటివి ఏం చేయలేదు. నీట్ గా ఉంది. చెట్టు, ఆకులు అవన్నీ కూడా నార్మల్ గా న్యాచురల్ కలర్స్ లో ఉన్నాయి. గ్లాస్ పెయింటింగ్ ఎలా నేర్చుకోవాలో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి మా సకులందరికీ కూడా గ్లాస్ పెయింటింగ్ చెప్పినందుకు. థ్యాంక్ యూ.